చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి? ఎటువంటి విధి విధానాలు అవలంబించాలి ఈ మాసంలో? కొన్ని పేర్లు తలుచుకుంటేనే ఆనందం కొలుపుతూ ఉంటాయి. అటువంటి నెలల్లో ధనుర్మాసం కూడా ఒకటి. మనకి మామూలుగా నెలలు కార్తీకము, మార్గశిరము, తెలుగు నెలలు కింద మనం చెప్పుకుంటుంటాం. ఇవి సూర్యుడి యొక్క సంబంధం లేకుండా చంద్ర సంబంధమైనటువంటివి. ఇప్పుడు మృగశిర నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే దాన్ని మార్గశిర మాసం అని మనం చెప్పుకుంటాం. అలా కాకుండా సూర్య సంబంధంగా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే దానికి ఆ నెలకి ఆ పేరు వస్తుంటుంది. ఆ రకంగా సూర్యుడు ధనుస్సు అనేటువంటి ఒక రాశిలోకి ప్రవేశిస్తాడు. దాన్ని ధనుర్మాసము అంటారు. సూర్యుడు ఈరోజు ధనుర్మాసంలోకి ప్రవేశిస్తాడంటే ధనుస్సు అనే రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏంటండి ఈ సూర్యుడు యొక్క రాశిలోకి ప్రవేశించడంలో ఉండేటువంటి విశిష్టత ఏంటంటే ప్రధానంగా విష్ణు మాసము అంటారు ఈ ధనుర్మాసాన్ని. విష్ణువుకి సంబంధించి విశేషమైనటువంటి పూజలు, ఏదైతే పరమ పవిత్రమైనటువంటి గొబ్బెమ్మల యొక్క సందడులతోటి ఆ ఆండాల్ తిరుప్పావై అంటారు. ఆండాల్ దేవి, ఆ గోదాదేవి స్వామివారికి ఈ ధనుర్మాసంలో చక్కగా ప్రతిరోజు కూడా మేల్కొలుపు తిరుప్పావై పాడుతూ ఉంటుంది. అంటే లోకంలో ఎవరైతే అజ్ఞానంతో, అంటే ప్రతిదీ కూడా ఇక్కడ మధుర భక్తి ప్రతీకాత్మకం. చెలికత్తలందరినీ కూడా తన వెంట రండి ఈరోజు ఇన్ని మేల్కొలుపుదాం, ఆయన ఇటువంటి వాడు అటువంటి వాడు అని చెప్పి ఈ తిరుప్పావైలో మనకు వర్ణనలు కనిపిస్తుంటాయి. అంటే అక్కడ చెలికత్తెలు ఎవరంటే మానవులమైనటువంటి మనం అందరం కూడా, మీరందరూ కూడా చక్కగా సూర్యోదయానికి ముందే లేచి విష్ణు పూజ చేయండి. ఆ విష్ణుదేవుని యొక్క లీలల్ని చక్కగా మనస్సులోకి ఇంకింప చేసుకోండి అని చెప్పటం ఈ తిరుప్పావై యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. గోదాదేవి చెప్పినటువంటి ఆ తిరుప్పావై ఇవన్నీ కూడా ఈ ధనుర్మాసంలో మనకి ప్రధానంగా మనకి వినిపిస్తూ ఉంటుంది. ధనుర్మాసంలో ఇంకొక విశిష్టత ఏంటంటే ముగ్గులన్నీ కూడా ఖగోళ విజ్ఞానాన్ని ఈ లోకానికి పంచిపెడుతూ ఉంటాయి ముగ్గులు. ఎందుకనంటే సూర్యుడి యొక్క సంచారంతో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క వరుసలు ఏ రకంగా ఉంటాయో, అంటే ప్రతి వాళ్ళు కూడా ఈ బిజీ లైఫ్లో తెలుసుకోవటానికి వీలుగా ఇప్పటికైనా మీరు మర్చిపోతారేమో అని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ ధనుర్మాసంలో ముగ్గులకి చాలా ప్రధానమైనటువంటి పీట వేశారు. అంటే సూర్యుడితో నక్షత్రాలు ఇదిగో ఈ రకంగా కలిసి ఉంటాయి, ఈ సమయంలో ఈ రకంగా ఉంటాయి, ఇదిగో రథం ముగ్గు, ఇదిగో ఈ రకమైన ముగ్గు అని చెప్పి రకరకాల ముగ్గులతోటి వీధులన్నీ కూడా చక్కగా చూడటానికి చూడముచ్చటగా కనిపించేటువంటి మాసం ఇదిగో ఈ ధనుర్మాసం. అలాగే ఇంకా హరిదాసులు ఈ సంక్రాంతి లాంటి వాటిల్లో ఈ ధనుర్మాసం సందర్భంగా మనకి కనపడుతూ ఉంటారు. హరిదాసు ఏ రకంగా తిరుప్పావై ఆండాలు ఏ రకంగా మనకి ప్రబోధం చేస్తూ ఉంటుందో, హరిదాసు కూడా నాయనా నేను మీ ఇంటి ముందుకు వస్తున్నాను, నేను హరికి దాసుణ్ణి, అంటే మీరు కూడా హరికి దాసులు కండి, మీ దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వటం నేర్చుకోండి, నేనొక్కడనే అనుభవించాలి అనుకోకండి. అందువల్ల మీ దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వటం అనే ప్రతీక కింద ఇదిగో హరిదాసు కీర్తనలు చేస్తున్నాను, నాకు మీరు మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ప్రసాదించండి. అంటే అంతరార్థంగా ఇతరులకి మీరు ఉన్నది పంచిపెట్టండి అనేటువంటి గొప్ప విశ్వజనీన సందేశాన్ని లోకానికి అందచేసేటువంటి పవిత్రమైనటువంటి మాసం ధనుర్మాసం. ఈ రకంగా విశిష్టమైనటువంటివి ఎన్నో లక్షణాలు కలిగిన ఈ ధనుర్మాస పురుషుడు, ఈ ధనుర్మాస దైవం అయినటువంటి ఆ విష్ణువు మనందరినీ కూడా రక్షించుగాక. గురుగారు, మూల కార్తె అంటే ఏమిటి? తెలుగు సంస్కృతిలో దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇందాక మనం ధనుర్మాసం చెప్పుకున్నట్టుగానే ఇది పూర్తిగా తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలకు చెందినటువంటిది. కార్తె సుమారుగా 13-14 రోజులు ఉండేటువంటిది. అది ఈ రోజు నుంచి మొదలవుతుంది. అందుకే దీన్ని మూల కార్తె అంటారు. ఈ మూల కార్తె అంటే సూర్యుడికి సంబంధించినటువంటిదే. ఇది కూడా ఆ సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరించి తెలుగువారు
చక్కటి ఊహాత్మకంగా చేసి తమ సంస్కృతి సంప్రదాయాల్లో ఆ సూర్య గమనాన్ని నిక్షిప్తం చేశారంటే ఈ కార్తెలో ఇది బాగా ఎక్కువగా ఉంటుందని. ఆ కార్తెకి సంబంధించినటువంటి సామెతలు కొన్ని ఉంటాయి. ఆ సామెతల ద్వారా ఈ కార్తె గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. మూల కార్తెకి సంబంధించి ఒక గొప్ప సామెత ఏంటంటే, మూల కార్తెలో వరి మూల నుండును అని ఒక సామెత. అదేంటండి, మూల కార్తెలో వరి మూల నుండును అంటే ఇప్పటికి పంటలు బాగా పండుతాయి అంటే చాలల్లో నుంచి తీసుకొచ్చినటువంటి ఆ వరి ధాన్యాన్ని మూల పెడతారు. అంటే తెలుగువారి సంస్కృతిలో ఇప్పటికే, అంటే ఆనాటి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఇప్పటికే పంటలు బాగా పండి ఆ పండినటువంటి ధాన్యాన్ని ఇంటికి తీసుకువచ్చి పెడతారు. ఆ రకంగా కార్తెని తమ జీవితంలో అనుసంధానం చేస్తూ చక్కటి సామెతల ద్వారా తెలుగువారు ఈ సంస్కృతి సంప్రదాయాల్ని పరిడేవల్ల చేస్తూ ఉంటారు. కాబట్టి కార్తె అనేది సంస్కృతి సంప్రదాయాలకి జీవన ప్రతీక. గురుగారు, నడిచే దేవుడిగా పేరు పొందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచి కామాక్షిలో కలిసిపోయిన రోజుని ఆరాధనోత్సవంగా జరుపుతారు. దీనిని ఆరాధన అని ఎందుకంటారు? వారి పేరు తలుచుకుంటేనే ఈ జాతి పులకరించిపోతుంది. నడిచే దేవుడు, ఇంకే పీఠాధిపతికి అటువంటి పేరు లేదమ్మా. కేవలం ఇప్పుడు మీరు పలికినటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి మాత్రమే ఆ పేరు పెట్టారు. నడిచే దేవుడు, ఇంకంతకు తిరుగులేదు. అటువంటి ఆ మహానుభావుడు కంచి కామాక్షిలో కలిసిపోయినటువంటి రోజు ఈరోజు. ఈ రోజుని ఆయన యొక్క ఆరాధన కింద జరుపుకుంటూ ఉంటారు. ఎందుకనండి ఆరాధన ఏమిటి అని అంటే, ఆరాధన అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే పూజ అని మన లోకంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. వారిని ఈరోజు మనం అందరం కూడా పూజించుకోవాలి. పూజా సేవాయాం అని సంస్కృతంలో ఒక మాట ఉంది. పూజా సేవాయాం అంటే పూజ అనే పదానికి అర్థం ఏంటంటే సేవ చెయ్యటము అని అర్థం. కాబట్టి ఒక భగవంతుడి దగ్గర ఆయన సృష్టిలో ఉన్నటువంటి పూలనే ఆయన పాదాల దగ్గర మనం ఏ రకంగా పెట్టి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని మనందరం ప్రయత్నం చేస్తామో ఆ రకంగానే ఈ నడిచే దేవుడైనటువంటి కంచి స్వామి వారు కంచి కామాక్షిలో కలిసిపోయినటువంటి ఈ రోజున ఆరాధన చెయ్యాలి. ఇప్పుడు లేరు కదండి, మరి ఎక్కడో ఉన్నటువంటి కంచికి మేమందరం వెళ్ళలేం కదండి. అక్కడ ఉన్నటువంటి స్వామికి ఇక్కడంటే ఏదో పూలు పెట్టగలం కానీ, అంటే ఇక్కడ నీ ఇంటిలో ఒక చిత్రపటం ఉంటుంది కదా, ఆ చిత్రపటానికి నీ యొక్క అక్షరాలు అనేటువంటి పుష్పాలు సమర్పించు, లేదా పూలు దొరికితే ఆ పూలనే స్వామివారి దగ్గర పెట్టు. ఈరోజు ప్రత్యేకంగా కంచి స్వామివారిని తలుచుకోవాలి. ఎందుకు తలుచుకోవాలి? 1894 మే 20వ తేదీన జన్మించినటువంటి ఆ మహాస్వామి, ఆ నడిచే దేవుడు సుమారుగా ఇక 100వ సంవత్సరం దగ్గరికి రాబోతూ ఉండగా అప్పుడు ఆరాధనకు పాత్రులయ్యారు. అంటే కంచి కామాక్షిలో కలిసిపోయారంటే సుమారుగా 100 సంవత్సరాల పాటు జీవించినటువంటి మహాపురుషులు. ఆయన దగ్గరికి రానటువంటి మహానేత అనేటువంటి వారు ఎవరూ లేరు. పెద్ద పెద్దవాళ్ళు గాంధీ మహాత్ముడి దగ్గర నుంచి, రాజాజీ దగ్గర నుంచి, నెహ్రూ దగ్గర నుంచి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా కంచి స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్నవారే. ఆయన యొక్క అనుగ్రహ భాషణం ప్రసరించినటువంటి ఊరు లేదు. అంత గొప్పగా ఈ సంస్కృతి సంప్రదాయాల్లో కలిసిపోయారు. అటువంటి వారిని ఈరోజు కనుక మనం ఆరాధిస్తే, అంటే వారు ఎక్కడికో వెళ్ళలేదు. లోకంలో కొంతమంది మోక్షం పొందారు అంటే భగవంతుడిలో కలిసిపోతారనుకుంటాం. భగవంతుడు తన ప్రతినిధిగా లోకంలో కొంతమందిని అట్టే పెడుతూ ఉంటారట, తనతో పాటుగా లోకాన్ని రక్షించడానికి. అందువల్ల భగవత్ సదృశులు ఆ మహానుభావులు కంచి స్వామివారు. అందువల్ల ఈరోజు వారి ఆరాధన కనుక మనం చేస్తే, ఆ పూలు, అక్షరపు పూలు ఆయన దగ్గర పెట్టుకుంటే, ఈ రకంగా మనం మాట్లాడినా సరే ఆయన సంతోషించి మనందరినీ కూడా ఈ మాటలు ఎక్కడ వినపడుతున్నాయో ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వారి కరుణా కటాక్షాలతోటి రక్షించాలి అని చెప్పి ప్రార్థన చేద్దాం. గురువుగారు, శ్రీరాముడు సీతా పరిత్యాగం చేసినటువంటి ఘట్టం, దాని వెనక దాగి ఉన్న పరమార్థాన్ని ఈ లోకానికి కంచి స్వామి వారు ఎవరి చేత చెప్పించారు? నడిచే దేవుడు కంచి స్వామి వారి ప్రసంగాలు మనం చెప్పుకుంటున్నాం, చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక విషయంలో, ఇందాక మీరు చెప్పారే సీతా పరిత్యాగ విషయంలో లోకానికి ఒక సందేశం అందించదలుచుకున్నారు.
లోకంలో ఆధునిక కాలంలో చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, అగ్ని పరీక్షకి సీతమ్మని రాముడు గురి చేశాడు కదా యుద్ధకాండలో, మళ్ళీ ఉత్తరకాండలో ఎవరో ఏదో అన్నారు అని చెప్పి మళ్ళీ సీతమ్మని అడవికి పంపించటం ఏమన్నా బాగుందా? అంతటి లోకాభిరాముడైనటువంటి రాజారాముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అలా చేయవచ్చా అని అంటే, దీనికి పరిష్కారం లోకానికి చెప్పించదలుచుకున్నారు కంచిస్వామి వారు. ఎవరి ద్వారా? తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు, రాఘవనారాయణ శాస్త్రి గారు రచించినటువంటి శ్రీరామ కథామృతం అనేటువంటి ఒక గొప్ప కావ్యం ద్వారా లోకానికి చెప్పించదలుచుకున్నారు. రాఘవనారాయణ శాస్త్రి గారు ఒకసారి కంచిస్వామి వారి దగ్గరికి వచ్చినప్పుడు, నేను అనేక రామాయణాలు చదివాను, ఆయనకి 18 భాషలు వచ్చమ్మ కంచిస్వామి వారికి. 18 భాషల్లో ఉన్నటువంటి రామాయణాలు నేను చదివాను. 13వ ఏట నుంచి ఆయన పీఠాధిపతి కింద వచ్చారు. ఆయన మహానుభావుడు, 100 ఏళ్ళు బతికారు. కాబట్టి అనేక రామాయణాలు చదివాను. కానీ మీ రామాయణంలో, శ్రీరామ కథామృతంలో సీతా పరిత్యాగం చేయటం వెనకాల ఏదో గొప్ప రహస్యం ఉందని విన్నాను, అదేమిటో లోకానికి తెలియచేయండి అని రాఘవనారాయణ శాస్త్రి గారిని కంచిస్వామి వారు అడిగితే ఆయన చెప్పారు. ఏం చెప్పారంటే, రాముడు సీతని రెండవసారి అడవులకి ఎందుకు పంపించవలసి వచ్చింది అని అంటే, అది కేవలం ఎవరో చెప్పారని కాదు, దానికి కారణం ఉంది. ఒక మంత్రి గారు రాజుగారి దగ్గర అయినటువంటి రాముడి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు రాజు కదా అన్నారు. అవునా, ఇందులో అనుమానమే ఉంది, అయోధ్యకి రాజు కింద చేశారు కదా రాజుని, మరి మీరు రాజు అయినప్పుడు సీత మీకు ఏమవుతుంది? సీత నాకు భార్య కదయ్యా. జాగ్రత్తగా ఆలోచించండి, రాజు అంటే భూభర్త కదా, భూమికి భర్త, భూమికి అంటే భూమికి భర్త, భూమి యొక్క కూతురు సీత. కాబట్టి భూదేవికి భర్త అయినటువంటి భూపతి అయినటువంటి మీరు ఆమె యొక్క కూతురైనటువంటి సీతని భార్యగా చేసుకోవటంలో ఏమైనా ఔచిత్యం ఉందా? పెద్దవారు మీకు నేను చెప్పవలసినటువంటి అవసరము లేదు. లోకంలో ఎవరైనా సరే ప్రశ్నిస్తారు, ఎందుకంటే భూదేవి కూతురని మనందరికీ తెలుసు కదా, భూజాత అంటాం కదా. కాబట్టి భూదేవి మీ భార్య వరాహ అవతారంలో, మరి భూదేవి కూతురైనటువంటి సీతని మళ్ళీ మీరు వివాహం చేసుకుంటున్నారు. ఇదేమైనా కొంచెం ఔచిత్యంగా ఉందా? అంతకు మునుపంటే మీరు భూపతి కారు, ఇంతవరకు ఎవరు మిమ్మల్ని ప్రశ్నించలేదు. కానీ ఈరోజు మీరు రాజు అయ్యారు. రాజు అయినప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, భూపతి అయ్యారు ఈరోజు మీరు. కాబట్టి ఔచిత్యం ఏమైనా ఉందేమో మీరే ఆలోచించుకోండి అని చెప్తే, అవును కదా ఇతను చెప్పినటువంటి మాట, భూదేవి కూతురైనటువంటి సీత నా భార్యగా ఉండటంలో ఔచిత్యము లేదు అని లోకానికి తెలియచేయటం కోసం లక్ష్మణుణ్ణి పిలిచి అడవులకి తీసుకొని వెళ్ళి, ఎందుకంటే తన అవతార పరిసమాప్తి కూడా అవవస్తుందన్న విషయం ఆయనకి తెలుసు, కానీ లోకానికి నిరూపించడం కోసం అడవులకి తీసుకెళ్ళమన్నాడు. కానీ ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, అంతేగాని ఎవరో చెప్పారని చెప్పి సీతమ్మ శీలాన్ని శంకించి ఆవిడని అడవులకి పంపించలేదు. ఇది మా నాన్నగారు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు శ్రీరామ కథామృతంలో రాశారు అని రాఘవనారాయణ శాస్త్రి గారు చెప్తే, ఇది లోకానికి అందరికీ తెలియచేయాలని చెప్పి మిమ్మల్ని ఈ విధంగా ప్రశ్నించానని చెప్పి కంచి స్వామివారు నడిచే దేవుడు అన్నారట. అందువల్ల ఆ రోజు నుంచి లోకానికి సీతా పరిత్యాగం విషయంలో రాముడి యొక్క ఆ నడవడిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకుండా దాని వెనకాల ఉన్న అంతరార్థం అంత గొప్పగా ఆవిష్కృతమైంది. గురుగారు, జీవహింసపై కంచిస్వామి వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి? ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జీవహింస చేసేవారేనని, కాకపోతే స్థాయిల్లోనే తేడా ఉంటుందని కంచిస్వామి వారు ఎలా చెప్పారు? ఇప్పటికీ చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియనటువంటి వాళ్ళు చాలా సంపుటాల కింద జగద్గురు బోధలు అని చెప్పి పుస్తకాలు మనకు లభిస్తున్నాయి. కంచిస్వామి వారు ఈ లోకంలో మానవులు సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి మనందరం కూడా ఏ రకంగా ప్రవర్తించాలో జగద్గురు బోధల కింద అనేక ప్రసంగాల్లో ఆ మహానుభావులు చెప్పారు. అందులో ఉన్న ఒక విషయం ఇప్పుడు నేను మనవి చేస్తాను. జీవహింస గురించి వారు ఈ రకంగా వాళ్ళు చెప్పారు మహానుభావులు. ఏ రకంగా చెప్పారంటే, ఈ లోకంలో ప్రతి వాళ్ళు కూడా హింస చేసేవాళ్లే ఆయన చెప్పింది. అందులో స్థాయి ఉంది, తక్కువ హింస, ఎక్కువ హింస. పూలు కోస్తున్నాం, కాయలు కోస్తున్నాం, బతికి ఉన్నటువంటి మొక్కని హింస పెడుతున్నాం. ఇది ప్రతి వాళ్ళు కూడా చేసేటువంటి హింసే. కాబట్టి సన్యాసులు అనేటువంటి వాళ్ళు చాలామంది కూడా కంచిస్వామి వారు చెప్పినటువంటి మాట నేను చెప్తున్నాను, పూలు ముట్టుకోరు. అలాగే ఇంకోటి,
కాయగూరలు కొయ్యటం ఇలాంటి పనులు చెయ్యరు. ఏదో తనంతట తాను కింద పడినటువంటి ఎండు టాకులు ఉంటాయి చూడండి, వాటిని మాత్రమే భుజిస్తూ ఉంటారు. హింసకి దూరంగా ఉండాలి, ఎందుకంటే తాను దానికి కారకుడు కాదు, తనంతట తాను కింద రాలి పడిపోయినాయి, వాటిని మాత్రమే తింటూ ఉంటారు. కంచి స్వామివారు చెప్పారు. అట్లాగే హింస అనేటువంటిది లోకంలో రకరకాల ప్రవృత్తుల్లో ఉంటుంది. కోర్టులో ఒక జడ్జి గారి దగ్గరికి ఒక ముద్దాయిని తీసుకొచ్చారు. లాయర్ గారు వాదన చేసి ఈ ముద్దాయి నేరం చేశాడు అని చెప్పి సాక్ష్యాధారాలతోటి నిరూపించాడు. నిరూపిస్తే ఆ జడ్జి గారు ఆ ముద్దాయికి మరణశిక్ష విధించారు. ఇప్పుడు జడ్జి గారు మరణశిక్ష విధించాడు కాబట్టి జడ్జి గారు నేరం చేసినట్ట కంచిస్వామివారు రాశారు. నేరం చేసినట్టు కాదు, ఆయన ఆ స్థానంలో కూర్చొని ఉన్నారు. లోకంలో ఉండే ధర్మాన్ని సరిగ్గా ప్రవర్తింపచేయడానికి, ఎందుకంటే రేపు ఎవడైనా సరే ఒక దుష్టుడు ఇతరుల్ని బాధ పెట్టకుండా ఉండాలి, ఇతరుల్ని బాధ పెడితే ఇటువంటి శిక్ష పడుతుంది అని లోకానికి తెలియచేయటం కోసం లోకంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని ప్రవర్తింపచేసేటువంటి ఒక న్యాయాధికారిగా తాను అక్కడ కూర్చున్నాడు కనుక ఆ శిక్ష ఆయన విధించాడు. కాబట్టి ఆ శిక్ష, మరణశిక్ష విధించినటువంటి పాపం జడ్జి గారికి రాదు. అలాగే ఎవరైతే ఆ ముద్దాయి ఉన్నారో, నేరస్తుడు ఉన్నారో, అతన్ని ఉరి తీసినటువంటి తలారికి కూడా ఆ పాపం రాదు. ఆ రకంగానే యజ్ఞాల్లో పూర్వం, ఇప్పుడు లేవండి, పూర్వం యజ్ఞాల్లో జంతు బలులు కూడా ఉండేవి. జంతు బలులు అంటే అది ఆనాటి ఆచారాల ప్రకారం జంతువుని హింసించటం అనేది ఉన్నది చూడండి, అది ఆచారం ప్రకారం ఏర్పడింది. అందులో ఆ యజ్ఞంలో ఏవైతే మడిసిపోతాయో, ఏవైతే వధకు గురవుతాయో వాటికి స్వర్గప్రాప్తి ఉందని చెప్పి ఆనాటి ధర్మశాస్త్రాలు చెప్పాయి. అందువల్ల అది హింస కిందికి రాదు. ఈ రకంగా హింస అనేటువంటి పదాన్ని, జీవహింస అనేటువంటి పదాన్ని రకరకాల స్థాయిల్లో ఏ రకంగా ఉంటుందో జగద్గురు బోధల్లో కంచి స్వామివారు చక్కగా మనందరికీ తెలియచేశారు. గురుగారు, ఒక ఊరిలో శివలింగ ప్రతిష్టాపన చేయటానికి లింగాన్ని తెస్తూ ఉండగా ఆ శివలింగం అసలు కదలలేదంట. ఆ సమయంలో కంచి స్వామివారు ఎటువంటి పరిష్కారాన్ని చూపించారు? ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటనమ్మ. ఊరిలో శివాలయం నిర్మించారు. చక్కగా శివలింగాన్ని ఒక శిల్పి చేత చక్కగా నిర్మింపచేశారు. ప్రతిష్టాపన మహోత్సవం అని ఉంటుంది. ఆ ప్రతిష్టాపన మహోత్సవం అంటే శివలింగాన్ని ఎక్కడైతే ఆ శిల్పి చెక్కాడో అక్కడి నుంచి శివాలయం దగ్గరికి తీసుకొని రావాలి. ఆ గర్భాలయం దగ్గరికి తీసుకొచ్చి మంత్రపూరితంగా ప్రతిష్ఠ చేస్తారు. అంటే ప్రాణప్రతిష్ఠ అంటారు. దానికి రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రాణప్రతిష్ఠ చేయడానికి అక్కడి నుంచి ఉన్న శివాలయం దగ్గరికి ఈ శివలింగాన్ని తీసుకురావాలి కదా. ఇలా తీసుకొని వద్దాం అంటుంటే అప్పటిదాకా కదిలినటువంటి శివలింగం కదలలేదు. అనేక మంది బలవంతులు, ఏమిటో ఇది మామూలుగానే ఉంది కదా, ఇక్కడ శివలింగం బండిలో ఎక్కించేసి తీసుకొచ్చి శివాలయంలో తీసుకురావాలి కదా, ఎంత ప్రయత్నం చేశారు, అనేక మంది ప్రయత్నం చేశారు, శివలింగం కదలటంలో. కంచి స్వామివారి దగ్గరికి వచ్చారు. స్వామి, మీరు నడిచే దేవుడు, మీకు తెలియనటువంటి విషయాలు లేవు, మేము ఎంతో శ్రమపడి అక్కడ ప్రతిష్ఠ చేయదలుచుకున్నాము, ఎంతమందిని కదిలించినా సరే కదలటలేదు శివలింగం, ఎట్లా అంటే ఆయన అన్నారు, అటు ఇటు చూశారు. చూసి అక్కడ ఒక యజ్ఞ పండితుడు, వేద పండితుడు, ఆయన ఇలా పిలిచారు. కళ్ళతోటి పిలిచి, మీరు ఆ ఊరికి వెళ్ళండి, చెబులో చెప్పారన్నమాట. 21 రోజులు రుద్ర నమ్మక చమకం చదవండి, నిస్వార్థంగా చదవండి అని ఆయన చెబులో చెప్పారు. వెళ్ళమన్నారు. చెప్పి వాళ్ళని ఎవరైతే తన దగ్గరికి వచ్చారో వాళ్ళకి ఏం చెప్పారంటే, ఈయన మేము వెంబడి వస్తారు, మీరు అనుకున్న కార్యక్రమం అవుతుంది, మీరేం బాధపడకండి అన్నారు. రుద్ర నమ్మక చమకాలతో పాటు పంచాక్షరిని కూడా జపించండి అని చెప్పి ఆ యజ్ఞ పురుషుడికి, ఆ యజ్ఞ పండితునికి, ఆ వేద పురుషునికి కంచి స్వామివారు చెప్పారు. ఆ రకంగానే ఆ యజ్ఞ పండితుడు చక్కగా 21 రోజుల పాటు శివ పంచాక్షరి, ఓం నమ శివాయ. నిజంగా మనం అనుకుంటామమ్మా, పంచాక్షరి అని అంటే నమశివాయ అంటే సరిపోతుంది కదా, నా మా శివాయ 5 అక్షరాలే పంచాక్షరి కదా, మళ్ళీ ఓం ఏంటి? అప్పుడు ఓం అని పెడితే అది షడక్షరం అవుతుంది, 6 అక్షరాలు అవుతుంది కదా. మరి ఓం అని ఎందుకు చేరుస్తుంటారంటే మనకు తృప్తి కోసం ఓం చేరుస్తాం, కానీ నమశివాయలోనే ఓం కలిసిపోయి ఉందమ్మా. ఓం నమో నారాయణ అప్పుడు మాత్రం ఓం కలపాలి, కానీ
నమశివాయకి ముందు ఓం కలపవలసినటువంటి అవసరం లేదు. అది ఓంకారం స్వతసిద్ధంగా దాంట్లోనే ఉంది. అందుకే దాన్ని పంచాక్షరి అంటారు. నమశివాయ అంటే చాలు. ఆ నమశివాయ అనేటువంటి ఆ పంచాక్షరితో పాటు రుద్రనమ్మక చమకాలు కూడా చక్కగా 21 రోజుల పాటు పూర్తి చేసిన తర్వాత ఆ యజ్ఞ పండితుడు, ఆ వేద పురుషుడు చక్కగా ఆ పల్లెటూరు వాళ్ళతోటి చెప్పాడు, ఇప్పుడు మీరు అభిషేక జలం దాని మీద పోసి ఇప్పుడు కదపండి అన్నారు. ఇప్పుడు కదిపితే అలా కొంచెం తేలిక. అసలు ఇదివరకు అంత కష్టపడితే కూడా కదలనటువంటిది ఒక్కసారి అలా కదిలిపోయింది. ఎంతో ఆనందంగా తీసుకొచ్చి ఆ శివలింగాన్ని శివాలయంలో ప్రతిష్ఠించారు. ఏమిటి స్వామి ఇదివరకు కదలంది ఇప్పుడు ఎందుకు కదిలిందంటే ఏమో నాకు తెలియదు, స్వామివారు చెప్పారు, నడిచే దేవుడు చెప్పారు, పంచాక్షరిని జపించండి. నేను ఆ రకంగానే నిష్టగా అన్ని వేల పంచాక్షరి ప్రతిరోజు కూడా జపించాను. ఆ రకంగా శివలింగం అక్కడ కదిలింది అని చెప్తే, అంటే దీని ద్వారా కంచిస్వామి వారు ఆ నడిచే దేవుడు లోకానికి చెప్పింది ఏంటంటే, ఆధునిక యుగంలో కూడా ఎప్పుడో ప్రాచీన కాలంలో నమశివాయ నమశివాయ అంటే ఏవో మహిమలు జరిగాయి అనుకుంటున్నారు కదా, ఆధునిక యుగంలో కూడా నిష్టగా గనక మీరు జపిస్తే పంచాక్షరిని ఏదైతే అసాధ్యం అనుకున్నారో అది సుసాధ్యమవుతాయి, మీ కార్యక్రమాలు నెరవేరుతాయి అని లోకానికి తెలియజేయటం కోసం, పంచాక్షరి జపం యొక్క గొప్పతనం తెలియజేయటం కోసం ఆ వేద పండితునికి కంచిస్వామివారంగా ప్రబోధించి లోకానికి ఒక చక్కటి సందేశాన్ని అందించారు. కాబట్టి ఆ పంచాక్షరి మనం కూడా జపిస్తూ ఉత్తమమైన ఫలితాలని పొందేదము గాక. గురుగారు, ఏనాడు తనని అస్సలు నమ్మనటువంటి ఒక భక్తుడిని కంచిస్వామి వారు ఎలా రక్షించారు? ఆ భక్తుడు చేసినటువంటి పని ఏమిటి? మీనాక్షి సుందరం, ఇది జరిగినటువంటి యథార్థమైనటువంటి కథమ్మ. అతని పేరు మీనాక్షి సుందరం. పుట్టుకతోటే స్వామీజీలన్నా మహానుభావులన్నా ఒక రకమైనటువంటి విముఖత ఆయనలో ఉంది. కానీ తల్లిగారు చాలా నిష్ఠాపరులు. అందులో కంచిస్వామి వారంటే ఆ అమ్మగారికి చాలా అభిమానం. ఈయన అనేవారు, ఈ మీనాక్షి సుందరం కూడా, ఎందుకమ్మా అస్తమానం ఆయన చుట్టూ ఆ సన్యాసి చుట్టూ తిరుగుతూ ఉంటావు, వాళ్ళు ఈ లోకాన్ని మోసం చేయటానికి పుట్టినటువంటి వాళ్ళమ్మ. ఈ రకంగానే మాట్లాడేవాడు. ఎందుకమ్మా వాళ్ళ చుట్టాల తిరగటాలు ఇలా అని చెప్పి అంటూ ఉండేవాడు. అంటే అలా అనవద్దునైనా అని చెప్పి పాప అమ్మగారు హెచ్చరిక చేస్తూ ఉండేది. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత అమ్మగారికి తీవ్రమైనటువంటి అస్వస్థత వచ్చింది. హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు కూడా మా ప్రయత్నం మేము చేస్తాము, ఏమో చెప్పలేము అని అంటూ ఉంటే, ఇతను ఈ పీఠాధిపతులు వీళ్ళ మీద నమ్మకం లేదు, కానీ అమ్మగారంటే మాత్రం విపరీతమైనటువంటి అభిమానం ఉంది ఈ మీనాక్షి సుందరం గారికి. ఏం చేయాలో తోచ, ఈయన ఒకరి దగ్గర ట్యూషన్ చెప్తూ ఉండేవాడు. ఆ మీనాక్షి సుందరం గారు ట్యూషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ట్యూషన్ పెట్టించుకున్నటువంటి ఆ పెద్ద మనిషి, ఏమయ్యా ఎందుకంత బాధగా ఉన్నావు అంటే, ఏం లేదండి మా అమ్మగారిని ఇలా చేర్చాము, డాక్టర్లు కూడా ఏమో చెప్పలేము అంటున్నారు, నాకు చాలా బాధగా ఉంది, ఏం చేయాలో తోచట్లేదంటే, పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళవయ్యా అన్నాడు. అని ఆ పెద్ద మనిషి అంటే, పెద్ద డాక్టరా, ఎవరండి ఆయన, ఎండియా అంటే, అంతకంటే పెద్ద డాక్టర్ అయ్యా, ఇక్కడికి దగ్గరలోనే కంచిలోనే ఉన్నారు ఆయన, ఆయన నడిచే దేవుడు అంటారు. ఓ ఆయన్ని గురించే మీరు చెప్పేది, అటువంటి పీఠాధిపతులు అంటే నాకు నమ్మకం లేదండి. నేను చెప్తున్నాను కదా, నా మాట మీద విశ్వాసం ఉంచు, నేనంటే నీకు గౌరవం ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు తరుణోపాయం చూపిస్తారు. ఏమోనండి వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో చొక్కాలు వేసుకోకూడదట, నాకు ఇలాంటి ఆచారాలు గెట్టవు. ఏమయ్యా ఇంట్లో మీ అమ్మ చెప్పిందనుకో, ఏదైనా పని చేస్తావు కదా, ఈరోజు మీ అమ్మగారే చెప్పిందనుకో, ఒంటి మీద చక్కగా ఆ చొక్కాలు వేసుకోకుండా ఒక్కసారి నీకు ఇష్టమున్నా లేకపోయినా ఆయన దర్శనం చేసుకొని, మా అమ్మగారికి బాగాలేదండి అని ఒక్క మాట చెప్పవయ్యా, నేను చెప్తున్నాను కదా, సరేలేండి మీకోసం వెళ్తానని చెప్పి ఆ మీనాక్షి సుందరం కంచిస్వామి వారి దగ్గరికి వచ్చారు. ఈయన చెప్పకుండానే, మీ అమ్మగారిని హాస్పిటల్లో చేర్చారు కదా, ఎలా ఉంది, తగ్గిపోతుందిలే అని కంచిస్వామి వారి తనంతట తాను, అప్పటి వరకు ఇద్దరికి మధ్య అసలు ఎటువంటి పరిచయము లేదు, ఆయన జగద్విఖ్యాతులు, జగద్గురువు, మహానుభావుడైన ఆయనంతటా ఆయన ఆ మాట అనేసరికి ఒక్కసారి చాలా అప్పటి వరకు వేరే రకమైన భావాలతో ఉన్నటువంటి ఈ మీనాక్షి సుందరంలో చలనం వచ్చేసింది. ఒక్కసారి పెట్టకూడదు అనుకున్నటువంటి చేతులు రెండు దగ్గరికి కలిసిపోయి ఒక్కసారి నమస్కారం చేశారు. చేసిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఒక అతన్ని పిలిచి, ప్రసాదం ఇతనికి అందచేయండి
అని చెప్తూ, బాబు నువ్వేం బాధపడకు, మీ అమ్మగారు రేపు సాయంత్రం కల్లా తిరిగి యథాప్రకారంగా నిన్ను ప్రేమతోటి పిలుస్తారు, నిన్ను డాక్టర్లు కూడా రేపు సాయంత్రానికి నీకు చెప్తారులే, మీ అమ్మగారికి అంతా చక్కగా స్వస్థత చేకూరిందని చెప్పి ఆశీర్వదించి పంపించారు. నమస్కారం చేసి వచ్చారు. ఆయన అన్నట్లుగానే యథార్థంగా జరిగినటువంటి సంఘటన మరుసటి రోజు సాయంత్రానికి పూర్తి స్వస్థతతోటి అమ్మగారు పలకరించారు. అప్పటి నుంచి కంచి స్వామివారికి, నడిచే దేవుడికి ఎంతో భక్తులైపోయారు ఈ మీనాక్షి సుందరం. ఇటువంటి భక్తుల కథలు ఒకటా రెండా వందల కొద్దీ ఉన్నాయి. ఆ నడిచే దేవుడి ఆరాధన సందర్భంగా ఆయన్ని మనందరం కూడా ఆ భక్తుల్ని ఎలా కాపాడారో మనల్ని కూడా అలా కాపాడమని ప్రార్థన చేద్దాం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.